నార్మల్గా ఆక్సిజన్ ఉత్పత్తి అనేది ఎలా జరుగుతుంది? ఫోటోసింథసిస్ ద్వారా ప్లాంట్స్ అనేవి సన్లైట్ని యూటిలైజ్ చేసుకొని ఈ ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా డార్క్ ఆక్సిజన్ని కనుక్కున్నారు. ఆ డార్క్ ఆక్సిజన్ అంటే ఏం లేదు, సో ఓషానిక్ సర్ఫేస్ నుంచి కొన్ని వేల ఫీట్ల లోపల అసలు సన్లైట్ అనేది లేని ప్రదేశంలో ఈ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. దీన్నే మనం డార్క్ ఆక్సిజన్ అంటాము. సో ఇక్కడ ఆక్సిజన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అనేవి ఎలక్ట్రోకెమికల్ యాక్టివిటీ వల్ల ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కింద బ్రేక్ చేయడం జరుగుతుంది. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్లో ఉండే మెటల్స్ ఏంటి అంటే మనకి మ్యాంగనీస్ ఉంటుంది, కోబాల్ట్, కాపర్, నికిల్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సో ఆక్సిజన్ అనేది ఈవెన్ సన్లైట్ లేకుండా కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అని మనకు అర్థమవుతుంది కదా. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి డార్క్ ఆక్సిజన్.